అటోళ్ళు ఇటు వచ్చేది లేదు, ఇటోళ్ళు అటు పోయేది లేదు. న్యాయంగా రావాల్సిన పాలసీ పైసలు ఇత్తలేరు. ఇయ్యకుండా గోస పుచ్చుకుంటున్నారని సూర్యాపేట జిల్లా కోదాడ కాడున్న ఎల్ఐసి ఆఫీస్ కు తాళం వేసింది ఈ అక్క. బ్రాంచ్ వాళ్ళు మాటలతో నింటలేరని చేతలతోనే దున్యా కంట్లో పెడతాట్టు నిరసన చేసి చూపెట్టింది ఈ అక్క. మరి కంపెనీ వాళ్ళని అడిగితే ఏమంటున్నారు అక్క? ఇప్పుడు తర్వాత ఎప్పుడు ఏమంటారు, డాడీ చనిపోయినాక ఎంక్వైరీకి వచ్చిండ్రు 5,30,000 మీకు అమౌంట్ వస్తాయి అమ్మ అన్నారు ఫస్ట్. తర్వాత మళ్ళీ లేదు 1.5 lakh మీరు డిపాజిట్ చేయాల్సిందే, చేస్తేనే వస్తాయి లేకపోతే రావు. ఎంక్వైరీకి వచ్చింది నేను చెప్పినట్టు మీరు వినాలి, నేను రాసిందే అక్కడ నడుస్తుంది అని చెప్పిర్రు సార్. అప్పుడు మా మమ్మీ కొంచెం ఆయన బతులాడింది సార్, 1.5 lakh మళ్ళీ డిపాజిట్ చేసుకొని ఉన్న డబ్బులు రాక నాకు ఇబ్బంది అవుతుంది సార్, అంతా వచ్చేటట్టు చేయండి. ముందుగాల అన్ని మంచిగానే ఉన్నాయని పాలసీ కట్టించుకున్నారట, బాండ్ పేపర్ కూడా ఇచ్చిరట. కట్టిన ఆయన జీవిడిచినాక ఈ అక్కోలు పోయి అడిగితే అన్ని ఎంక్వైరీ చేసుకొని 5.5 లక్షలు మీకు అత్తాయని చెప్పిండ్రట. ఇక లంచాలకు మరిన పానం ఉత్తా ఇడిచిపెట్ట బుద్ధిగాక 1,50,000 ఇస్తేనే ప్రాసెస్ చేస్తామని పెట్టిరట. అవో గట్టెందుకని గట్టిగా అడిగితే పైసలు ఇచ్చే బంద్ పెట్టిరట. ఏడాది ఉంది తెప్పించుకుంటున్నారట. ఇక ఇట్లా తినరని అక్క చుట్టుముట్టోళ్ళని తీసుకొని వచ్చింది ఆఫీస్ కు. అట్లా ఇవాళ ఎల్ఐసి ఆఫీస్ కు తాళం వేసింది. లోపటి ఉన్నోళ్ళు బయటికి పోకుండా, బయట ఉన్నోళ్ళు లోపలికి పోకుండా వేసింది. ఏ కథ ఎట్లా ఉన్నదని ఆఫీస్ వాళ్ళు పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి తాళం తీపిచ్చిర్రు. ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఇంటికి వెళ్ళగొట్టిర్రు. శిశి కొందరు ఉద్యోగులు నెరి అధ్వానంగా తయారైతున్నారు. పైసలు బుక్కే బతికినట్టు చేస్తున్నారు. పైసల కోసం అసిద్ధం తినేటట్టు కూడా తయారైతున్నారు. ఆపదలు ఉన్నప్పుడు ఆదుకుంటదనే ఇన్సూరెన్సులు కడతారు, దానికి కూడా లంచాలు అడుగుతున్నారంటే వీళ్ళని ఏమనాలి చెప్పుండ్రి జనాలు. గిట్లెవరన్నా లంచాలు అడ్డగోలుగా అడిగితే ఉత్తగా ఇడిచిపెట్టకుర్రి. ఈ అక్క లెక్క బుద్ధి వచ్చేటట్టు చెయ్యుండ్రి, సరేనా?